తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకేం వచ్చిందని విగ్రహాలకు మొక్కటం మొదలుపెట్టారు. అందుకు చెప్తున్నా, యేసు ప్రభువుని నమ్మితే నాకేం వచ్చింది? నాకేం రాలా. నేను 2 ఏళ్ళు నమ్మా, 3 ఏళ్ళు నమ్మా, 5 ఏళ్ళు నమ్మా, 10 ఏళ్ళు నమ్మా, నాకేం వచ్చింది? ఏమి రాలా. అందుకే నేను పోయి ఆటికి మొక్కుంటున్నాను. ఓరి దరిద్రులారా, ఎంత పోగొట్టుకున్నారు. ఎందుకు? నాకంటే వాళ్ళే బాగున్నారు. ఎవరు? వాళ్ళే బాగున్నారు. కొంతమంది భక్తులు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా అన్ని జనులు చూసి వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు వాస్తు అన్ని విషయాల్లో పాటించారు, నేను కూడా వాస్తు పాటిస్తే బాగుంటాను. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు అన్ని శాస్త్రాలని ఫాలో అయ్యారు, అందుకే వాళ్ళు బాగున్నారు, నేను కూడా దిక్కుమాలి శాస్త్రాలన్నీ ఫాలో అవుతాను. మళ్ళీ పేరుకి క్రైస్తవులు, మళ్ళీ అన్ని జనులు పాటించే దిక్కుమాలని అన్నీ పాటిస్తూనే ఉంటారు. మళ్ళీ పేరుకి మేము క్రిస్టియన్సే బ్రదర్, ఇప్పుడు కాదు 15 years. మా ఫాదర్స్ కూడా అంతా క్రిస్టియన్సే, ఇప్పుడు కాదు. ఓ అబ్బా, కొంతమంది నేను 15 years, కొంతమంది 50 years. ఎందుకు తగలబెట్టినా? అన్ని ఆచారాలన్నీ నీట్గా నువ్వు కూడా చేస్తావు. వాడు వాస్తు పాటించాడని నువ్వు పాటిస్తావు, వాడు జాతకాలు చెప్పించడం నువ్వు జాతకాలు చెప్పించుకుంటావు. ఆ రింగులో రాళ్ళు పెడితే ఏదో మంచిదని వాడు పెట్టుకున్నాడని నువ్వు పెడతావు, వాడు తాబేలు పెట్టాడని నువ్వు కూడా తాబేలు పెట్టుకొని తిరుగుతున్నావు పిచ్చి మొహం వేసుకొని. తాబేలు దానికే దిక్కులేక సత్తండి, నిన్నేం కాపాడేది నిద్రమోహం. చాలామందిని చూశాను నేను, అయ్యా ఏలుకి ఆ తాబేలేంది? టీవీలో యాడ్ చూసి కుబేర కుంజి అండి, కుబేర కుంజి ఇంట్లో పెట్టుకుంటే, బీరువాలో పెట్టుకుంటే కుబేరుడి ఆశీస్సులు లభించాయి. అప్పటి నుంచి నేను చాలా మేలు పొందాను. మీరు కూడా కుబేర కుంజి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. విన్నారు కదా? కుబేర కుంజి ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో ధనధాన్య సమృద్ధి ఉంటుంది. మీరు కావాలని కోరినట్లయితే వెల ఎంతో కాదు, 6,699 రూపాయలు. 99 ఎందుకో నాకు అర్థం కాదు. అంటే 6,999 రూపాయలు. 7,000 అంటే ఒప్పుకోరుగా, అందుకని 6,999 రూపాయలు. మీకు కావాలా? వీడు గుట్టుగా ఆర్డర్ చేస్తాడు, మళ్ళీ హల్లెలూయా స్తోత్రం అంటుంటాడు. ఏం అనుకోవద్దు, నేను ఇటు తిడతనాడు ఏందని. నీ అటు ఇటు కానీ భక్తి ఎవడు చేయమన్నాడు నిన్ను? మూర్ఖమగు వక్ర జనము మధ్య మీరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సాతాను వాళ్ళని మోసపుచ్చాడు, అదే మోసంలోకి నువ్వు పోతావా? వాళ్ళ ఆశీర్వాదం నిజం అనుకుంటున్నావా? వాళ్ళ ఆనందాలు స్థిరం అనుకుంటున్నావా? వాళ్ళు బయటికి కనబడుతున్నదంతా నిజం అనుకుంటున్నావా? ఓరే నాయన, లోపలంతా లోకరా బాబు. పచ్చడి వేసుకొని తిన్నా నీలో ఉన్న ఆనందం వాడికి ఎక్కడ తెచ్చిందిరా నాయన? కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ నేను చెప్పేది నిజం. ప్రభువుకు స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు ఆకర్షిస్తారండి. లోకము నిన్ను ఆకర్షించిద్ది. అది ఇక్కడ పాయింట్. ఏది ఆకర్షించిద్ది? లోకం ఆకర్షించి అపవిత్రతలోకి నెట్టేసిద్ది. అందుకే అన్నాడు, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. మీరు నా పిల్లలు, నా కోసం మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, మీరు ఏర్పరచబడిన జనాంగం. లోకములో నుండి నేను ప్రత్యేకించుకొని పరిశుద్ధాత్మ చేత సీల్ ముద్ర వేసి నా సొత్తు అని ఏర్పరచుకున్న వారు మీరు. లోకంలోంచి బాప్తీసం ద్వారా ప్రత్యేకించబడ్డారు, కానీ లోకం వదిలిపెట్టదు. మళ్ళా మిమ్మల్ని వెనక్కి లాగటానికి దాని వంతు ప్రయత్నం అది చేసిద్ది. అయితే మీరు మళ్ళా దాని వశం కావద్దు, లేకపోతే అది వలల వంటిది, వలేసినట్టేసిద్ది. ఉరుల వంటిది, పక్షికి ఉరులు పెట్టి కాలు చిక్కించుకోవటానికి ట్రై చేసిద్ది. బంధకాల వంటిది, నిన్ను కదలకుండా పట్టేసిద్ది. నా కుమారుడా, తప్పించుకున్నావు దానిలో నుండి. ఆ మహాబబులోని వేసే ఆకర్షణలకు లొంగిపోవద్దు, వాటితో సాంగత్యం చేసి అపవిత్రుడవు కావద్దు. తస్మాత్ జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మీరు నా సొత్తు, మీరు ప్రత్యేకించబడ్డవారు, నేను ఏర్పరచుకున్నవారు, నేను మీలో నివసిస్తున్నాను, నేను మీతో కూడా ఉంటున్నాను. ఉంటే ఏం చేయమంటావు? మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి.
అదేంది ప్రభా, పరిశుద్ధపరిచేది నువ్వు కదా, మమ్మల్ని మేము ఎట్ట పవిత్రులుగా చేసుకోగలం అంటే, మీ పాపాలన్నిటినీ నా రక్తంలో కడిగి నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, పరిశుద్ధులు అని పిలిచాను. పిలిచిన పిలుపుకు తగ్గట్టు రక్షణ పొందిన నువ్వు మరలా పాప జీవితంలోకి వెళ్ళొద్దు. రక్షణ పొందిన నీవు మరలా పాప జీవితంలోనికి వెళ్ళొద్దు, పాత జీవితంలోనికి వెళ్ళొద్దు. అది మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది, అది మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది, ఆకర్షిస్తానే ఉంటుంది. దాని మాయలు అన్నీ నీకు చూపిస్తానే ఉంటుంది. వెనక్కి తిరిగి దాంతో కలిసావా, మరి ఎన్నడూ నువ్వు తిరిగి రాకుండా నిన్ను పట్టి చీల్చిద్ది. దాని జోలికి వెళ్ళొద్దు, దాంతో జోడీగా ఉండొద్దు, దాని ఆకర్షణలకు లొంగొద్దు. అది చూపించే ఆకర్షణలు నిజమని భ్రమపడొద్దు, అవి కేవలం మోసం. అది నీకు చూపించే ఆకర్షణలన్నీ మట్టే నా కుమారుడా, మట్టే. కానీ నీకోసం నేను మహిమను దాచిపెట్టుంచాను. నీకోసం నేను మహిమ దాచిపెట్టుంచాను. నీకు నివాసం ఉంది అక్కడ, అది మహిమతో ఉంటుంది. నీకు ఆహారం ఉంది అక్కడ, అది మహిమతో ఉంటుంది. నీకు సమస్త భోగాలు ఉంటాయి, మహిమతో ఉంటాయి. ఇంకా కొద్ది కాలం ఓర్చుకో, కొద్ది కాలం ఓపిక పట్టు, నేను వస్తున్నాను. నేనుండు చోట నీవును ఉండినట్లు నేను నిన్ను తీసుకొని వెళ్తాను. నా కుమారి, ఇంకా కొంతకాలం ఓపిక పట్టి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా ఉండు. వస్తాను, కొద్ది రోజుల్లో వస్తాను, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ఎల్లప్పుడూ ఇక నువ్వు నాతోనే ఉంటావు. అంతవరకు ఈ లోకంలో పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ లోకానికి జ్యోతివై వెలుగు, లోకానికి జ్యోతివై ప్రకాశించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు లోకం దాని యొక్క హడావిడిని చూసి నువ్వు ఆకర్షింపబడద్దు, అది వేసేటువంటి అడుగులు నువ్వు వేయొద్దు, దాని అపవిత్రతలో నీవు పాలు పంపులు పొందొద్దు. మరి ఏం చేయాలి నువ్వంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి. ఇది ఈ రెండు మాటలు అందరు వినండి. మనలో దేవుడు నివాసం ఉంటున్నాడు. ఈ దేహము, ప్రాణము, ఆత్మ, మన ఆత్మలో దేవుడు నివాసం ఉన్నాడు. ఆత్మ, ప్రాణము ఈ శరీరంలో ఉన్నాయి. అంటే టోటల్గా ఈ శరీరం దేవాలయం అన్నాడు. ఏమన్నాడు ఇది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అద్దుగో, మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మనలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అన్నాడు. చాలామంది పేరుకే విశ్వాసులు, కానీ మీరైనా నేనైనా మనం కూడా, నేను నా సంగతి కూడా చెప్తున్నాను. అందరు ఇక్కడ ఎవరు కేటాయింపు లేదు, అందరం గ్రహించాలి. అసలు మనలో దేవుడు నివాసం ఉంటున్నాడన్న స్పృహ కొన్నిసార్లు మనం మర్చిపోతామండి. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? నాలో దేవుడు ఉన్నాడు అనే స్పృహ కొంతమంది మర్చిపోతారు కొన్నిసార్లు. ఎంతమంది ఒప్పుకుంటారు? అది మర్చిపోకూడదండి, అది మర్చిపోకూడదు. కానీ సైతాను వాడి ఆకర్షణతో ఆ మత్తు కలిగిస్తున్నాడు. వాడు, నాలో దేవుడు నివాసం ఉంటున్నాడు, నేను దేవుని ఆత్మ కలిగిన వాణ్ణి అనే స్పృహ కొన్నిసార్లు మనం మర్చిపోయి అడుగులేస్తున్నట్లు నేను గుర్తించాను. కానీ వాస్తవంగా మనకు ముందు తరంలో ఉన్న భక్తులు తమ యందు దేవుడున్నాడని గుర్తెరిగి తమ ఆత్మనే కాదు, శరీరాన్నే కాదు, ప్రాణమునే కాదు, మూడింటిని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి ఇష్టపడ్డారు, పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ఇష్టపడ్డారు. మనమేమో వాటిని వదిలేస్తున్నాం. నేను చెప్తున్నాను తమ్ముడు, నేను చెప్తున్నాను చెల్లి, ఈ ఒక్క మాటే. ఇంకా నేను ప్రార్థన చేస్తాను, మళ్ళీ రెండవ కోట ఉంది. ఈ ఒక్క మాట మీ మనసులోకి చేరనివ్వండి.
మనం పరిశుద్ధులంగా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. మనం ప్రత్యేకంగా ఉండాలని, పవిత్రులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలని దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ మనకేమో ఆ లోకం కనబట్ల, ఈ లోకమేమో కనబడుతుంది. కనబడని లోకం కంటే కనబడే లోకం ఆకర్షణ ఎక్కువగా ఉంది. అందుకే ఇందాక పాడాను, లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము, ఏసే మార్గము సత్యము జీవము, యేసుని రాజ్యము నిత్యానందం అని. ఈ రంగుల వలయం, ఈ మోసపూరితమైన లోకం, సినిమా వాళ్ళని చూడండి మీరు, పాపం వాళ్ళు ఎంత హడావిడిగా కనపడతారో మూవీలో. అదంతా సెట్టింగు, టోటల్ గ్యాంబ్లింగ్. వాళ్ళ రియల్ లైఫ్ చూడండి పాపం ఎంత దారుణంగా ఉంటాయో. కానీ వాళ్ళ స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు వాళ్ళు ఉన్న ప్రదేశము, వాళ్ళు ఉన్న విధానం, బా ఇది కదా లైఫ్ అనిపించింది. కానీ వాస్తవ ప్రపంచంలో వాళ్ళు మనకంటే దుర్భరంగా ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు. మనమే బెటర్ వాళ్ళకంటే. అలాంటి జీవితాలు కలిగి ఇంతమంది ఉన్నారు. వారిలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏమర్థం కాక. ఏదండి వాళ్ళ రంగుల వలయం, ఆకర్షణ, ఆనందం ఏదండి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిలియనీర్స్ సైతం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మొన్న అంబానీ అంతటి వాడు కూర్చొని ఏడుచుకుంటున్నాడు. ఆ వీడియో వచ్చింది చూసారా? ఏడుచుకుంటున్నాడు. ఎక్కడండి? అది ఎంత కనపడుతున్న ఆకర్షణే, నిజం కాదు అది. కానీ అది నిజమని భ్రమ పెట్టి నిన్ను లాగ చూసిద్ది. దాన్ని నిరంతరం తప్పించుకోవాలని దేవుడు ఎప్పటికప్పుడు నీకు నాకు బోధిస్తున్నాడు. మనం మనకు ముందు తరాల్లో ఉన్న భక్తుల్లాగా పరిశుద్ధతని మనం సంపూర్తి చేయాలి. పవిత్రతని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వరుసగా చెప్తాను వినండి. మన కళ్ళు చూసిన దాన్ని కోరతాయి. అందుకే దేవుడు అంటాడు, నీ కళ్ళని శుద్ధిపరచుకో. నేను చెప్పటం వరకే నా కుమారుడా, నేను చెప్పటం వరకే. బ్యాలెన్స్ చేసుకోవాల్సింది నువ్వే. ఇప్పుడు నేనైనా ప్రసంగం చేస్తున్నాను, అంతవరకైనా నా పని. లేకపోతే నిరంతరం నీ వెంటుండి నువ్వు దిక్కుమాలిన పనిలోకి పోకుండా నేను లాగుతానా? నేనేం లాగను. ఇక్కడుండి బోధించడం వరకే నా పని. అలాగే దేవుని ఆత్మ నీలో ఉండి బోధిస్తూ ఉంటాడు. బ్యాలెన్స్ చేసుకోవాల్సింది నువ్వే. సో మొట్టమొదటిది కళ్ళు. ఆ పండు చూపునకు రమ్యమైనదియు వివేకమిచ్చు ఫలమని తెలిసి ఆమె పోయి కోసుకొని తినడానికి ముందేం చేసింది? పండుని చూసింది. దాన్ని నేత్రాశ అన్నారు. ఈ కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. సో కళ్ళు వాటి పవిత్రత కోల్పోకుండా మనం కంటి యొక్క పవిత్రతని కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. అలాగే రెండవది నోటి పవిత్రతను కాపాడుకోవాలి. కంటితో మనం చూసే చూపులో మోహపు చూపులు బోల్డ్ అన్నీ ఉంటాయి. చూపుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? విషపు చూపులు ఉన్నాయి, మత్సరముతో నిండిన చూపులు, మోహపు చూపులు ఉన్నాయి. చూపులండి. ఇంకా ఏమేమి చూపులు ఉన్నాయి? మోహం చూపులు చెప్పాగా. అదే కోపంతో చూసే చూపులే విషపు చూపులు, మత్సరంతో చూసే చూపులు, అసూయతో నిండిన చూపులు. రకరకాల చూపులు ఉన్నాయి. అందులో కనికరంతో చూసేది ఉంది, జాలితో చూసేది ఉంది, మమతతో చూసేది ఉంది. ఆ చూపులు కాదు, మనకి మాలిన్యం అంటించే చూపులు ఉన్నాయి. వాటిల్లో నంబర్ 1లో వచ్చేది మోహపు చూపు. మనం దేవుని పాదాలు పట్టుకొని సాధ్యమైనంత వరకు దానికి స్థానం లేకుండా లోకం ఆకర్షణీయమైంది నీకు చూపినప్పుడు నీ కళ్ళు త్రిప్పి వేసుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు అది సాధ్యం అవుతుందా? వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన వాటిని చూసే చూపులు, మోహపు చూపులు, విషపు చూపులు, ఈ 3 డేంజర్ అనుకుందాం. ఈ చూడకుండా ఆగుతుందా మన శరీరం?
ఈరోజు ఎక్కువ శాతం మంది ఈ నేత్రాశ పాపంలోనే ఉన్నారు కదండి. ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉండేది, ఇప్పుడు ఎవడి జేబులోనైనా చూడు, ఎవరి జేబులోనైనా చూడు. స్త్రీలకి చేతుల్లో, పురుషులకి చేతుల్లో, పిల్లలకి, ముసలాళ్ళకి కూడా చిన్న సైజు టీవీ చేతిలోకే వచ్చింది. మనం పెట్టుకున్న టీవీలో వాడు ప్రసారం చేసినవి వస్తాయి, కానీ సెల్ ఫోన్లో మనకు కావాల్సింది చూడొచ్చు. అందులో మంచివి చూడొచ్చు, చెడిపోయినవి చూడొచ్చు. ఈరోజు అశ్లీల చిత్రాలు ఎంతమంది చూస్తున్నారు? దారుణంగా. ఈరోజు ఎంత సౌకర్యం వచ్చింది ఆ పాపం చేయటానికి. అశ్లీల చిత్రాలు పిచ్చి పిచ్చిగా చూసేవాళ్ళు ఉన్నారు. అసహ్యమైన వాటిని, లోక సంబంధమైన వాటిని నిరంతరం అదే పిచ్చిగా చూసేవాళ్ళు ఉన్నారు. నేత్రాశ అనగానే, మోహపు చూపులు అనగానే నేను చూడట్లేదులే అని అనుకుంటున్నారు కదా. మరి వ్యర్థమైనవి చూస్తున్నారుగా. జీవితంలో విలువైన సమయం అంతా వ్యర్థమైన వాటిని చూడటానికి ఖర్చు పెట్టుకుంటున్నారుగా. ఎట్లా నువ్వు కళ్ళు తిప్పేసుకోవాలంటున్నాడు. అది చూడు, తేలు పట్టుకున్నట్టు పట్టుకుంది మొగానికి. చూస్తే నవ్వు వస్తుంది, కానీ నువ్వు చేస్తుంది అదే పని కదా. కాదని చెప్పగలవా? ఒకటి ఓపెన్ చేసి మొదలు పెట్టావంటే చూడటం 24. తృప్తి కలుగుతుందా? చూసి 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 పిచ్చి పీక్ స్టేజీకి వెళ్తుంది, కానీ దాని నుంచి నువ్వు విడుదల పొందింది ఎక్కడ? ఈరోజు ఎక్కడన్నా చూడు, రైల్వే స్టేషన్లో చూడు, బస్ స్టాప్లో చూడు, సెంటర్లో చూడు, ఎక్కడన్నా చూడు, దాన్ని సెల్ తీయడం చూడటం. ఇంత చూసి ఏమన్నా మంచోళ్ళలాగా తయారవుతున్నారు, సైకోలా తయారవుతున్నారు. ఈరోజు అందరూ సెల్ ఫోన్ అనే చట్టంలో బందీలు అయిపోయారండి. కొంతమంది అంటారు, అన్న సెల్ ఫోన్ ఉండటం వల్లే నీ వాక్యం మాకు అందిందన్నా, నువ్వు సెల్ ఫోన్ ఏం అనొద్దు. చాలా వందనాలమ్మా, చాలా వందనాలు, నీ ప్రేమకి నా జోహార్లు. సెల్ ఫోన్ ఉంది కాబట్టి నేను దొరికాను. మరి నా ఒక్కడి ఉపదేశం విని ఆగుతున్నావు నువ్వు? ఇంకా దిక్కుమాలని ఏం చూడట్లేదా? కొంతమంది ఉన్నారు ఆ నిబద్ధత కలిగిన వాళ్ళు, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాళ్ళు, కానీ కొంతమందికి అది లేదు. బానిసలు అయిపోయారు. ఒకప్పుడు నీకు చాలా ఖాళీ ఉండింది, చాలా పనులు చక్కబెట్టావు. ఈరోజు నీకు ఖాళీ లేదు, బిజీ. ఏంటో తెలుసా? సెల్ ఫోన్. చాలా చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నావు. చాలా సాధించాలని ఉంది, సాధించలేకపోతున్నావు. బైబిల్ కనీసం 4 సార్లు చదవాలని ఉంది, కానీ ఒక్కసారి కూడా చదవలేకపోతున్నావు. కారణం, నీకు టైం దొరకట్లా. ఎందుకో తెలుసా? నువ్వు దీనిలో మోహం పెట్టావు. ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులైతే ఒప్పుకుంటారు, ముసుకోళ్ళు ఒప్పుకోరు. యథార్థవంతులైతే ఒప్పుకుంటారు. ఎటు కదిలించండి చేతులు. వందనాలమ్మా. దాదాపు అందరు చేతులు ఎత్తారు. అంటే అందరూ బందీలయ్యే ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? దానిలోంచి నువ్వు ప్రత్యేకంగా ఉండంటున్నాడు. అరే, అన్యుడు చూస్తుంటే అదే పని, నువ్వే చేస్తుంటే అదే పని, ఇంకా వేరియేషన్ ఏంటి? చీకట్లో ఉన్నోడు అదే చూస్తున్నాడా? వాడికి వెలిగి ఇవ్వాల్సిన నువ్వు కూడా అందులోనే కూర్చున్నావు. మరి వాడిని రక్షించేది ఎక్కడ బ్రదర్? వాడికి అది కాదురా దారి, ఇదని చూపించేది ఎవరు బ్రదర్? వాడికంటే నువ్వే ఎక్కువ చూస్తున్నావుగా బ్రదర్. అదేమంటే వాక్యం కోసం అని బిల్డప్ ఇస్తున్నావుగా బ్రదర్, సిస్టర్. కానీ మనకు ముందు తరాల్లో ఉన్న వాళ్ళకి అవి లేవు. వాళ్ళు అద్భుతంగా భక్తి సాధన చేశారు, నేత్రాశని చాలా కంట్రోల్ చేసుకోగలిగారు. వాళ్ళకి వేరే ఉన్నాయి చూడటానికి, కానీ వాటిని కూడా చూడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఆయన చెప్పాడుగా, ఓ చర్చి ముందు మల్లెపూలోడు కొట్టు పెట్టుకున్నాడంట. చర్చి ముందు పెట్టుకున్నాడు. ఆడవాళ్ళు చాలామంది వస్తారు, పోయేటప్పుడు కొనుక్కొని పోతారని. దైవజనుడు చెప్పాడంటే, ఎందుకురా నువ్వు ఇది పెట్టావు, నీకు వ్యాపారం జరగదురా, ఇంకో చోట చూసుకొని పో అని. ఇంకో చోట పెట్టుకోపో, నీకు వ్యాపారం జరిగేది, ఇక్కడ జరగదురా నీకంటే. ఎందుకు జరగదండి? ఎంతమంది ఆడవాళ్ళు పోతే లోపలికే, వాళ్ళు అత్తరి మొత్తం అయిపోతాయి, బుట్ట అయిపోతాయి అని కూర్చున్నాడు. పోయారు, వచ్చారు. వాడి బుట్టలో పూలు అట్టనే ఉన్నాయి, ఒక్కళ్ళు ఒక మూరగోన్లా. వాడికి ఆశ్చర్యం, ఇంతమంది ఆడోళ్ళు పోయి ఒక్కళ్ళు ఒక మూర పూలు కొనలేదు ఏంది అంటే, అప్పుడు ఆయనే మళ్ళీ చెప్పాడంట, అబ్బాయి బాగా జరిగినట్టుంది వ్యాపారం అన్నాడు. ఏందండి ఇంతమంది పోయారు, ఒక్కళ్ళు ఒక మూర పూలు కొనలేదు అంటే, వాళ్ళు కొనర్రా.
వాళ్ళు ప్రతిష్ఠిత జనం. వారు ప్రత్యేకించుకున్నారు, వారు తమను తాము ప్రత్యేకించుకున్నారు. వారు సోకుల మీద మనసు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు పనికి మాలిన వాటి మీద మనసు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరినో ఆకర్షించడానికి విచ్చవిడిగా జీవించేవాళ్ళు కాదు. వాళ్ళు క్రీస్తు కొరకు తమను తాము ప్రత్యేకించుకున్న ప్రతిష్ఠిత జనం. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినోళ్ళు, పరిశుద్ధాత్మ చేత ఏలబడుతున్న వాళ్ళు. దురాత్మ చేతులతో ఏలబడుతున్న వాళ్ళు కాదు వాళ్ళు. దురాత్మ కింద ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. దురాత్మలు ఎట్ట జీవితట్ట వేషాలు వేయటానికి సిద్ధపడిన వాళ్ళు కాదు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవాళ్ళు. వాళ్ళు లోక ఆకర్షణలకు లొంగని వాళ్ళు. ఈరోజు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆ సాక్ష్యం వచ్చిద్దా? అలాంటి సాక్ష్యం వచ్చిద్దా? పూల విషయంలో కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటి విషయంలో ఎలా ఉన్నావు నీవు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నన్ను కూడా అడుగుతున్నాడు. మొత్తానికి ప్రశ్న ఆలోచించే. బానిసవు గాల నువ్వేదో కాస్త అందుబాటులోకి వస్తావు, ఒక విషయంలో ప్రత్యక్షత పొందావు, నేనే దేవుడిని తెలుసుకున్నావు, సంతోషం కుమారుడా, కొంచెం అందుబాటులోకి రాయ్యా, నిన్ను శుద్ధీకరించి కొంచెం అందుబాటులోకి రామ్మా, నిన్ను శుద్ధీకరించి లోకానికి వెలుగుగా చేస్తాను, కాస్త నాకు అందుబాటులోకి రాని దేవుడు కోరుకుంటా ఉంటే, ఒకటైతే ప్రత్యక్షత పొందావు, కానీ తర్వాత లోక ఆకర్షణకు చిక్కిపోయి లోకస్తులు చీకట్లో ఉన్నోళ్ళు దానికే బానిసలు అయ్యారు, నువ్వు దానికే బానిసవై తగలబడ్డావు. ఇంకెక్కడ నువ్వు? ఎప్పుడు నువ్వు బాగుపడేది ఎప్పుడు? నువ్వు వాటి నుంచి విడుదల పొందేది ఎప్పుడు? నువ్వు ప్రతిష్ఠిత జనమయ్యేది ఎప్పుడు? లోకానికి వెలుగయ్యేది ఎప్పుడు? ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? నోరు వాళ్ళు మాట్లాడుతున్నారు, అదే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏ కోతలు అయితే కోస్తున్నారో అంతకు మించిన కోతలు నువ్వు కోస్తున్నావు. మళ్ళీ నేనేమో దేవుని బిడ్డనని చెబుతున్నాను. అట్లా నీ నోటికి అదుపేది, నీ నోటి తొందరకి నియంత్రణ ఇది. సరసోక్తులు, పోకిరి మాటలు, డబల్ మీనింగులు. చర్చిల్లో స్పెషల్ ఆడపిల్లలు మగపిల్లలు. చర్చిల్లో ఆడపిల్లలు ఎక్కువ. దర్శనాలు వస్తుంటాయి, వాళ్ళకి దర్శనాల్లో వస్తుంటాయి. ఆ దర్శనాల్లో ఎవడో ఒకడు అబ్బాయి, చర్చిలో పనిచేసే అబ్బాయి కనపడుతుంటాడు దర్శనంలో, లేకపోతే అబ్బాయికి అమ్మాయి కనపడుతుంటుంది దర్శనంలో. ప్రతిష్ఠిత జనమా, పరిశుద్ధాత్మ సంబంధుల, పవిత్ర హృదయుల, పరిశుద్ధత గలవారా? ఎక్కడ వాడికి నీకు తేడా ఏది? క్రీస్తుతో బెలియాలికి ఏమి సంబంధం? చెప్పు. దేవుని పిల్లలకి దయ్యాల బలతో ఏమి సంబంధం? కానీ ఏం జరుగుతుంది? చెవులు అపవిత్రం అవుతున్నాయి, నోరు అపవిత్రం అవుతుంది, కళ్ళు అపవిత్రం అవుతున్నాయి. ఈ మూడు అపవిత్రమై సర్వ శరీరానికి మాలిన్యం అంటించి పెడుతున్నాయి. పరిశుద్ధులు అని పిలుపైతే పొందాం, కానీ పరిశుద్ధులు అన్న మాటకు తగిన జీవితాలు కలిగి లేమని అందరం ఒప్పుకోవాలి, అందరం దిద్దుకోవాలి. ఒక మాట చెప్తానండి, మీరు భక్తులేగా? మీరు ఆర్డినరీ భక్తులా, ఆత్మ సంబంధమైన భక్తులా? ఆర్డినరీ భక్తులా, ఆత్మ సంబంధమైన భక్తులు? భక్తుడంటే భక్తుడే. దేవుని పరిశుద్ధులు చేతులుంచితే రోగాలు వదిలిపోయినాయి. దేవుని పరిశుద్ధులు ఆశీర్వదిస్తే, ఒక మాట పలికితే అవి నెరవేరినాయి. దేవుని పరిశుద్ధులు పాస్టర్లే అనుకోకండి బ్రదర్, పాస్టర్లే అనుకోకండి. బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రతిష్ఠిత జనమైనటువంటి వారందరూ, విశ్వాసులు కావచ్చు, విశ్వాసురాండ్రు కావచ్చు, పరిచారకులు కావచ్చు, పరిచారకురాండ్రు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకురాండ్రు కావచ్చు, క్రీస్తు రక్తము చేత శుద్ధీకరణ పొంది పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడిన ప్రజలు,
ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడిన ప్రజలు వీళ్ళు చేతులు ఉంచినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. వీరు నోరు తెరిచి వాక్కు పలికారంటే అక్షరాల నెరవేరిద్ది అది. వీరు ఏదన్నా ఇంటికి అడుగు పెట్టారంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, ఆ ఇంట శాపం తొలగిపోయిద్ది. వీరు ఎవరితోనైనా మాట్లాడారంటే వారి హృదయాల్లో పరివర్తన కలిగిద్ది. వీరు నలుగురు మధ్య కూర్చున్నారంటే అక్కడ ఉన్న నలుగురు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ఇది పరిశుద్ధులకు ఉండాల్సిన క్వాలిటీస్. ఏనాడన్నా జరిగిందా తమ్ముడు? ఏనాడన్నా జరిగిందా చెల్లి? నువ్వు తాకినప్పుడు ఎవరన్నా స్వస్థత పొందారా? నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటల్లో దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని ప్రభావాన్ని అనుభవించి ఎవరైనా రక్షణ అనుభవంలోకి వచ్చారా? నువ్వు అడుగుపెట్టిన ఏ ఇల్లైనా ఆశీర్వదించబడిందా? నువ్వు తాకిన ఏ రోగైనా స్వస్థత పొందాడా? ఆ ప్రభావం నీలో ఉందా? భక్తులలో ఎలా ఉండింది ఆ ప్రభావం అంటే వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు, పవిత్రతని కాపాడుకున్నారు. దేహము దేవాలయం అంటే దేవాలయం అన్నట్టుగానే నోటిని, కంటిని, చెవిని, సమస్తాన్ని కాచుకొని బతికారు. నియంత్రించుకున్నారండి, ఉపవాసం ఉన్నారు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 లాస్ట్ మాట చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చూసారా? శరీరం మామూలుది కాదు, దీన్ని నలగొట్టాలట. ఇతరులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుని అవుతానేమో అని నేను దాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. భక్తులు దేహాన్ని నలగొట్టారండి. దేహ వాంఛలకి విలువివ్వల దేహాన్ని దాని ఇచ్చలతో కూడా పరిశుద్ధులు సిలువ వేశారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ఈ ముగింపులో ఒక్కసారి ఆలోచించు. ఎలా వాళ్ళ వస్త్రం తగిలితే స్వస్థత వచ్చిందే? ఎలా? దేహం యొక్క పవిత్రతని కాపాడుకున్నారు. అందుకే వారి దేహం సహా దేవుని మహిమతో నిండింది. వారు నోటిని కాచుకున్నారు, కంటిని కాచుకున్నారు, హృదయాన్ని కాచుకున్నారు, చెవిని కాచుకున్నారు. వారి సర్వ శరీరము ఉపవాసాల చేత, జాగరణల చేత నలగొట్టి దేవుని పవిత్రత, దేవుని పరిశుద్ధతని సాధన చేశారు. ఈరోజు నీవైనా నేనైనా ఇక్కడున్న వారు ఎవరైనా మనం ప్రార్థించిన కార్యాలు జరగట్లేదు అంటే అపవిత్రత. మనం స్పర్శించిన అవతలి వాళ్ళలో కార్యం జరగట్లేదంటే అపవిత్రత. దేవుని ప్రభావం పూర్తిగా మనల్ని నింపలేకపోతుంది. కారణం మురికి, మాలిన్యం, అపవిత్రత, 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 అపరిశుద్ధత. పచ్చిగా చెప్తున్నానండి, పేరుకే హడావుడి, కానీ చాలా వరకు ఆ మురికి అంటినందుననే దేవుని ప్రభావం పనిచేయట్లే. వాస్తవంగా నేను చెబుతున్న ఒక పాస్టరే కాదు, ఇక్కడ నిలబడి బోధించేవాడే కాదు, మీరందరూ ఆ ప్రభావంతో నింపబడి ఉండాలి. అసలు న్యాయం అది, అసలు పద్ధతి అది, దేవుడు కోరింది అది. అక్క ఏమనుకోవద్దు, నన్ను ఎవరికైనా ప్రార్థన చేశావా? దేవుని కార్యాలు చూసావా? చూస్తే ధన్యుడివి అన్నా. లేకపోతే బుద్ధి తెచ్చుకో. ఈరోజు ఏదో నమ్ముకున్నాను, చర్చికి వస్తున్నాను కాదు. నువ్వు చదువు లేనోడివైనా సరే నీ నాలుక, నీ చెవి, నీ కంటి, నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, నీలో నిజంగా దేవుని పరిశుద్ధాత్మని నింపుకోగలిగితే సమాజానికి దీవెనకరం అవుతావు నువ్వు. నేను చెప్పాను ఒక తల్లి గురించి, ఒక ఊర్లో ఒక తల్లి గురించి చెప్పాను, గుర్తుందా? ఏ సమస్య అన్నా రాని ఊళ్ళో ఆమెను ఎత్తుక్కుంటూ వచ్చేవాళ్ళు. మళ్ళీ ఒక భర్తకు భార్య చేసే పని రజక వృత్తి అండి. చాకలి స్త్రీ, బట్టలు ఉతికేటువంటి స్త్రీ ఆమె. ఆ పని కలిగింది ఆమె. పాపం
కానీ ఎవరికి ఊళ్ళో ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా ఆమె దగ్గరకు వస్తారు. మళ్ళీ ఆమె క్రైస్తవురాలు, ప్రార్థనా పరురాలు. ఒట్టి ప్రార్థన, ఒట్టి పాటలు, ఒట్టి వాక్యం కాదు, తన పవిత్రతను కాపాడుకున్న స్త్రీ ఆమె. భర్త ఎంత దూషణ చేసినా నోరెత్తి ఒక మాట అందు. తన నోటి పవిత్రతను ఆమె కాపాడుకుంటుంది. ఎంత కోపం అన్నా రాని నోరెత్తి ఒక మాట అందో, నోటిని కాపాడుకుంటుంది. చేసే పనిలో యథార్థంగా ఉంటుంది. భర్తకు జరిగించాల్సిన బాధ్యతల విషయంలో యథార్థంగా ఉంటుంది. ఇక దిక్కుమాలిన ఆలోచనలు చేయదు, దిక్కుమాలిన విధంగా ప్రవర్తించదు. తన పవిత్రత, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున నా కుమారి నీవు పరిశుద్ధంగా ఉండాలి, నా కుమారుడా నీవు పరిశుద్ధంగా ఉండాలి, మీరు నా సొత్తు, నా బిడ్డలు మీరు, నేను మీ తండ్రిని, నేను వారికి తండ్రినై ఉందును, వారు నాకు కుమారులను. ఈ ఒక్కచోటే కుమార్తెలు అన్నాడు. నేను వారికి తండ్రినై ఉందును, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉందరన్న మాట గ్రహించారా? ఆ మాట చెబుతున్నా. నేను పరిశుద్ధుడిని కదా, మరి నా పిల్లలు మీరు అపవిత్రులు ఎట్టవుతారు? మీరు ఎలా పాపంలో ఉంటారు? మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉంటే ఏం జరిగింది? లోకానికి వెలుగవుతారు. పరిశుద్ధులై ఉంటే ఏం జరిగింది? మీరు చెప్పిన మాట లోకం వింటదే, లోకం నీ వైపు తిరిగిద్ది. నువ్వు లోకం వైపు తిరగటం కాదు, నువ్వు లోకాన్ని నీ వైపు తిప్పాలి, నా వైపు తిప్పాలి. ఇది బాధ్యత. అరే రే 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 అన్యులు చూడండి, అన్యుల్ని చూడండి. వాడు కార్యక్రమం పెట్టుకుంటే వాడు ఎంత నిష్ఠతో చేస్తాడో చూడండి. సిగ్గు తెచ్చుకోవద్దు మనం. సేవకులు, మాంత్రికులను చూడండి. వాడు దయ్యాలను ఆవాహనం చేసుకోవటానికి, ఆ దయ్యాల దయ కోసం వాడు అశుద్ధం కూడా తింటాడు. తెలుసా మీకు మాంత్రిక విద్యలు అదొకటి ఉందని? తెలుసా మీకు మాంత్రిక విద్యలు అదొకటి ఉందని? అశుద్ధం కూడా తినాలి వాడు, తింటాడు వాడు. వాడు నిద్రను త్యాగం చేస్తాడు, ఆహారాన్ని త్యాగం చేస్తాడు. వాడు అనుకున్న కీడు ఎదుటోడికి చేయటం కోసం వాడు ఎంత నిష్ఠతో ఉంటాడో తెలుసా? అన్యులు చూడండి, వాళ్ళు ఏదన్నా కార్యక్రమం చేపట్టి దాన్ని జరిగించాలంటే వాడు ఫాస్టింగ్ ఉంటాడు, రోజుకు 3 సార్లు స్నానం చేస్తాడు. వాడు పవిత్రతను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఒక అబద్ధమైన దానికోసం. నిష్ఠ చూడండి, నిష్ఠ. మరి పరిశుద్ధులు, ఒరిజినల్ పరిశుద్ధులే, నిజమైన దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, జీవము గల దేవుని పిల్లలే. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకంతమించి ఏం చెప్పదలుచుకోవాలని నేను. భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఈరోజు శరీర క్రియలతో మనం చేసేటువంటి అపవిత్రత ఈ ఒక్క శరీరంతో పోవటంలా దీని ఎఫెక్ట్ ఆత్మ మీద కూడా పడుతుంది. రేపు ఆత్మ జడ్జిమెంట్లోకి వస్తుంది, రేపు ఆత్మ తీర్పులోకి వచ్చింది. అందుకే మనకి పరిశుద్ధత కావాలి. ఇది ఫైనల్ స్టేట్మెంట్. పవిత్రతని మనం సాధన చేయాలి, కావాలండి. ఎందుకంటే లోకానికి మనం దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, మనమేమో లోకానికి దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, దాని జోలికి మనం పోకూడదు, దాని పాపంలోకి మనం ఎంటర్ అవ్వకూడదు. మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని ఆ శాపగ్రస్తమైన లోకానికి మనమే దీవెన అయి వాళ్ళ మనోనేత్రాలను వెలిగించి దేవుని వైపు తిప్పాలి. ఇది జరగాలంటే నీలో ప్రభావం ఉండాలి. ప్రభావం ఎలా ఉంటుంది? పరిశుద్ధత నీలో ఉంటే ప్రభావం నీలో ఉంటుంది. మరి పరిశుద్ధత వదిలేస్తేవి, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, కంటికి వచ్చిందల్లా చూస్తావు, చెవికి వచ్చిందల్లా వింటావు, నమ్ముతావు, లోకులకి ప్రచారాలు చేస్తావు. ఎక్కడ తమ్ముడా, ఎక్కడన్నా, ఎక్కడ తండ్రి, ఎక్కడ చెల్లి? పరిశుద్ధాత్మదేవుడు చెప్పమన్నమాట, నా ప్రజలు, నా పిల్లలు పరిశుద్ధులై ఉండాలి. ఇక ఫైనల్ నేను నిలబడుతున్నాను మీకు నమ్మకం కోసం. ఈ ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను ఫైనల్గా. ఇప్పుడు ఒక సేవకుడిగా నేను దేవుని ప్రభావంతో నింపబడి కొంతమంది కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయి. నేను అనుకుంటాను
కొద్ది గొప్ప పరిశుద్ధతను సాధించి అంత మాత్రం చేస్తేనే అలాంటి కార్యాలు నా దేవుడు చేశాడు. నా నోటిని పరిశుద్ధంగా కాపాడుకొని, కంటిని, నా హృదయాలోచనలని, నా చెవులని పవిత్రంగా కాపాడుకొని కొంతమేర నేను బ్యాలెన్స్ అయితేనే, చావు బతుకుల్లో ఉన్నాడు తన అన్న. చావు బతుకులో బాడీ అంతా పచ్చగా వచ్చేసి లివర్ చెడిపోయి పసికెర్లు అయిపోయి ఒళ్ళంతా విషమయం అయిపోయింది. నడుచుకుంటూ వస్తున్నాను. నన్ను చూసి పెద్ద పెట్టిన క్యాకేసి ఏడ్చింది, అన్నా మా అన్న చచ్చిపోతున్నాడు అన్నా అని. బయట పండుకోబెట్టారు బెడ్ మీద. నడుచుకుంటూ వస్తున్నాను, ఒళ్ళంతా విషమయం అయిపోయింది అతనికి, పచ్చగా. కొద్ది రోజుల ముందే భార్య చచ్చిపోయింది అతనికి. అతను కూడా డెడ్లీ కండిషన్. పిల్లలకు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అతను లేకపోతే ఇక పిల్లలకి దిక్కులేదు. 3-4 పిల్లలు అతనికి. భార్య చచ్చిపోయింది. అతను కూడా చావు బ్రతులకు వెళ్ళాడు. ఆ 4 పిల్లలు రోడ్డున పడతారు. పెద్దగా ఏడ్చింది. ఏం చేయాలా? నాకు అడుగు సాగల ముందుకి. నేను ఆయన దగ్గరికి పోయి రోజు ప్రార్థన చేయలే. వెళ్ళి అతని పాపాలు ఒప్పించా. నేను పాపినని ఒప్పుకోయా, మారు మనసు పొందు, నీ పాపాలన్నీ క్షమించబడి నా తండ్రి నిన్ను స్వస్థపరిచినట్టు నేను ప్రార్థన చేస్తానని పాపాలు ఒప్పించి ప్రార్థన చేశా. ప్రార్థన చేసి వెళ్ళిపోయా నేను. కొద్ది దినాల తర్వాత మళ్ళీ అతను సజీవంగా, ఆరోగ్యంగా నాకు కనపడ్డాడు. అదే మనిషి మళ్ళీ వచ్చి సంతోషంగా చెబుతుంది, మా అన్న బతికాడని. ఆమె దేవుడు నమ్ముకుంది. అన్యులు ఇద్దరు అన్యులే. డాక్టర్లే చేతులు ఎత్తేసారు, ఇక లాభం లేదని ఇంటి ముందు పండుకోబెట్టారు. జస్ట్ ఒక ప్రార్థన. చచ్చేవాడు బతికాడు. ఆ పిల్లలకు దిక్కయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ ఎఫెక్ట్ వల్ల ఆ ఫ్యామిలీ రక్షణలోకి వచ్చింది. ఒక చిన్న మాట చెప్తాను నేను. మరి నేనొక్కడనే నా దేవుని సంబంధిని, నేనొక్కడనే పవిత్రంగా ఉంటే సరిపోతుందా? నేనొక్కడనే పరిశుద్ధతను కాపాడుకుంటే సరిపోతుందా? మీరు కాపాడుకోవాలా? ఒకవేళ నిజంగా మీరు కూడా అలాంటి వాళ్ళై పవిత్రతని, పరిశుద్ధతని సాధన చేసుకొని అది కలిగి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి మీరు మీ సమాజంలో ప్రార్థించినప్పుడు అలాంటి కార్యాలు జరిగితే ఇక ఆ సమాజం మారకుండా ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా సమాజం కదిలిద్దన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుని ప్రభావాన్ని సమాజం నీలో అనుభవించిన నాడు, దేవుని ప్రభావం సమాజం నీలో చూడగలిగిన నాడు నీ వెంటబడి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి సాష్టాంగ పడిద్ది, సాగిల పడిద్ది. నీ వాక్కు నెరవేరిందని వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు అడుగు పెడితే ఇంట్లో ఆశీర్వాదం వచ్చిందని వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే శుభవర్తమానాలు వాళ్ళకి అందుతాయని వాళ్ళకి అర్థం కావాలి. అన్నా నువ్వు మా ఇంటికి వచ్చావు, నువ్వు వచ్చావు వెళ్ళావు, ఇదిగో సాయంత్రానికి అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమొచ్చింది? జాబ్ వచ్చింది నా బిడ్డకి. అక్క నువ్వు వచ్చావా, ప్రార్థన చేసి వెళ్ళావా, నువ్వు మా ఇంట్లోకి వచ్చి వెళ్ళావా, ఇదిగో ఇలాంటి కార్యం జరిగింది అక్క, ఇలాంటి అద్భుతం జరిగింది అక్క. అక్క మళ్ళీ రాక, మా ఇంట్లోకి రాక, ప్రార్థన చేయక్క. అన్నా రాన్నా, మా ఇంట్లో రాన్నా, నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడితే నాకు హాయిగా ఉందన్నా. లేకపోతే నువ్వు ఆ రోజు నాతో మాట్లాడకపోతే చచ్చిపోయేవాడినన్నా, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానన్నా. ఆ రోజు ఎందుకు దేవుడు పంపినట్టు వచ్చావు, నువ్వు మాట్లాడావు, నాకు హాయిగా ఉందన్నా, ప్రాణానికి బతకాలనిపించిందన్నా. అన్నా రాన్నా నువ్వు. వాడు ఏడుస్తే అడగాల నిన్ను. అన్న రాన్నా, అక్క రాక్క, మా ఇంట్లోకి అడుగుపెట్టక్క. అన్న రాన్న, మా ఇంట్లోకి అడుగుపెట్టన్నా. లోకం పాపంలో, శాపంలో ఉంది ప్రియులారా. దాంతో కలిసి మనం ఏకీబీకిగా ఉండటం కాదు, దాని నుండి ప్రత్యేకంగా ఉండి వాళ్ళని రక్షించాలి ప్రియులారా. మనం వాళ్ళని రక్షించాలంటే పవిత్రత ఉండాలి కదా, పరిశుద్ధత కావాలి కదా. దాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాం మనం. పరిశుద్ధాత్మ లోపల మనలో అద్భుతంగా కదలాలంటే పవిత్రత మెయింటైన్ చేయాలి కదా. పరిశుద్ధత, నాలుకను కాచుకోవాలి కదా, కంటిని కాచుకోవాలి కదా, హృదయాన్ని కాచుకోవాలి కదా, చెవులను కాచుకోవాలి కదా. ఎంత కీలకం చూడండి ఇది. నీ ఇరుగు పొరుగులు నేను పిలవగలరా? అక్క నా బిడ్డకి జ్వరం వచ్చింది, కొంచెం ప్రార్థన చేయవా?
అనగలరా? నీలో దేవుణ్ణి చూసారా? నీలో ప్రభావాన్ని చూసారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నీ రోగాలకు లోకంలో పోయి సలహాలు అడుగుతున్నావా? నీ సమస్యలకి అన్యుల దగ్గరికి పోయి సలహాలు అడుగుతున్నావా? ఏం చేస్తున్నావు? నిన్ను అడగాలి. ప్రార్థన చేయక్క, ప్రార్థన చేయన్నా అని. ఆ అంతస్తుకు నువ్వు ఎదగాలి. లే, పైకి లేచి నిలబడు. పవిత్రత అనేది తీవ్రంగా తీసుకోవాలి. పరిశుద్ధత అనేది తీవ్రంగా తీసుకోవాలి. మన ప్రాణాత్మ దేహాలకు అంటిన మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈరోజు నుంచి మనం తీర్మానం చేద్దాం. దేవుని కొరకు పవిత్ర జీవితాన్ని సాధన చేద్దాం. మనల్ని అపవిత్రతలోనికి నెట్టడానికి ప్రయత్నిస్తున్న లోకాన్ని శాసిద్దాం. అవసరమైతే ఉపవాసంతో శరీరాన్ని నల్లగొట్టుకుందాం. అవసరమైతే రాత్రులు జాగారాలుండి మరి దేవుని ముందు గోజాడుకుందాం. శరీరాన్ని నియంత్రించుకునేటట్టు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనివ్వమని దేవుని గోజాడుకుందాం. పరిశుద్ధాత్మను, అభిషేకాన్ని, శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నాకు మరలా దయచేయమని అడుగుదాం. నేను నోరు జారుతున్న మాట వాస్తవమే. నోటిలో పరిశుద్ధత లేదు. పిచ్చి పిచ్చివి, పనికిమాలినవి, దరిద్రగొట్టువి, శాపగ్రస్తమైనవి, అబద్ధమైనవి, మోసపూరితమైనవి నేను గంటలు చూస్తున్న మాట వాస్తవం. అవి నిజాలు కాదు, భ్రమ, అబద్ధం. అయినా సరే అది ఇంపుగా నేను చూస్తున్నాను. అయంత నటనలు. అవన్నీ నటనలు, డబ్బుల కోసం వాళ్ళు ఆడుతున్న నటనలు. అవి నిజాలు కావు. అయినా ఆ నటనల్ని నిజమని నేను మోసం చేసుకుంటాను. ఆ కళ్ళను పవిత్రం చేసుకుంటున్నా. ఓ దేవా, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నీ పరిశుద్ధతను పట్టించుకోలేదు, నీ పవిత్రతను పట్టించుకోలేదు తండ్రి, నన్ను మన్నించు. తల్లి అండి, ఒక తల్లి విశ్వాసి అండి, చర్చికి పోయే విశ్వాసి, విపరీతంగా జ్వరం, చలి జ్వరంతో గడగడ వణికిపోతుంటే కొంచెం అట్లా నూనె రాసి ప్రార్థన చేస్తే చెమటలు పట్టిందండి. బిళ్ళ వేసుకుంటే కదండి, డోలో వేసుకుంటే కదండి చెమటలు పట్టాలి. గడగడ వణికిపోతా, దుప్పటి కప్పినా ఆగంత చలి గమ్మిస్తే నూనె తీసుకొచ్చి ఉండినైనా ప్రార్థన చేస్తానని విశ్వాసి అండి, విశ్వాసి. ఆ నూనె తీసుకొచ్చి నుదుటను సిలువేసి ప్రార్థన చేసింది. ప్రభువా, బిడ్డను స్వస్థపరిచయ్యా, అల్లాడిపోతున్నాడని. హాయిగా నిద్రపోయా. నాకే సేవకుడిని కాల, విశ్వాసినప్పుడు చర్చికి పోతున్నా. ఆమె చర్చికి నాతో పాటు వచ్చింది. జస్ట్ అట్లా ప్రేయర్ చేసిందండి, అంతే. నిద్రపోయా. మెలుకొచ్చి లేచి చూస్తే ఒళ్ళంతా చెమటలు బట్టి జ్వరం, గిరం, చలి, గిలి మొత్తం పోయిందండి. ఆ చేతికి ఎంత కృపనిచ్చాడో చూడండి దేవుడు. నేను ఆమెను బాగా కనిపెట్టాను. పచ్చి బూతులు తిడతాడు తన భర్త, పచ్చి కూతలు కూస్తాడు తన భర్త. ఒక్కసారి కూడా నోరు తెరిచి ఆయన ఒక్క మాట అన్నామే. నోరు తెరిచి ఒక్క దూషణ చేయలా. పరమ నీచంగా దూషిస్తాడు, కానీ ఒక్క మాట అనలా. ఆయన ఒక పక్క తిడుతుంటే ఇటు తిరిగి, ఏసయ్యో నీకు స్తోత్రం అనుకుంటుంది ఆమె. యథార్థంగా చెబుతున్న దేవుని సన్నిధిలో, ఏసయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రభా, ఆ బిడ్డకు తెలియదులేయ్యా, వదిలేసే తండ్రి అనుకుంటుంది. నా అబద్ధాలు చెప్పట్లా, నేను చూసింది చెప్తున్నాను. నోరు జారి మాట్లాడలా. ఆమె పలికిన మాటలు నా తండ్రి నెరవేర్చాడు. ఆమె చేసిన ప్రార్థనలకు వెంటనే జవాబులు ఇచ్చాడు. ధన్యురాల్ని చేశాడు ఆమెని. ఏమ్మా, నువ్వెందుకు ఉండకూడదు? నీ సమాజానికి నువ్వు అలా తయారైతే ఎంత బాగుండు, ఎంతమంది జీవితాలు వెలిగించబడతాయి. ఏదమ్మా పవిత్రత? నువ్వు వాస్తవాలు ఎరిగిన వ్యక్తి అయి ఉండి నటనలు చూస్తావా? పాపాన్ని ప్రేమిస్తావా? లోకాన్ని ప్రేమిస్తావా? నువ్వు పరిశుద్ధురాలివి కదూ, నువ్వు పవిత్రురాలివి కదూ, నువ్వు పవిత్రుడివి కదూ, పరిశుద్ధాత్మ నివాసానివి కదూ. ప్రార్థన చేయి. దేవా, ఇది మొదలుకొని నేను అలా తయారు కావాలి తండ్రి. నా పాద ధూళి, నా చేతి స్పర్శ, నా సర్వ శరీరము పవిత్రమగునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరమగునట్లు నన్ను మార్చు దేవా. నిజమే ప్రభువా, అదే భక్తి, అదే జీవితం, 10 మందికి ఉపయోగపడిందే లైఫ్. నేను తయారు కావాలి.
నేను కంట్రోల్ చేసుకుంటాను. నాకు శక్తినివ్వు, నాకు బలాన్నివ్వు. నా నోటిని కాచుకుంటా, నా కంటిని కాచుకుంటా, నా హృదయాన్ని కాచుకుంటా, నా చెవులను కాచుకుంటా, నా నడతలను శుద్ధి చేసుకుంటా. నా తండ్రి నాకు బలాన్నివ్వు. నేను ఒప్పుకుంటున్నా, కప్పుకోట్లా, నా తప్పులు ఒప్పుకుంటున్నా. నేను లోకంతో సాంగత్యం చేస్తున్నా, నాకు తెలియదు, నేను గ్రహించలేదు పరిశుద్ధత ఇంత సీరియస్ అని, పవిత్రత ఇంత సీరియస్ అని నేను పట్టించుకోలేదు. ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నావు. నన్ను దయచేసి క్షమించు దేవా, నేను దిద్దుకుంటాను, నేను సరి చేసుకుంటాను. భక్తి పరుడు, భక్తురాలు అన్న మాటకు తగినట్లుగా నేను జీవిస్తాను. నన్ను బలపరచు. పనికి మాలిన లోక సాంగత్యాలు వింటున్నావా? నేను చెయ్యను, నువ్వు కూడా రా. అందరూ 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 రే తబలా కొట్టేవాడు, ఫ్యాట్ కొట్టేవాడు, కీబోర్డు కొట్టేవాడు, ప్రతి ఒక్కడు. ఎందుకంటే మీరు నేను ప్రసంగం చేస్తున్నానని మీరు దీనిలో ఉంటారు, తబలా కొట్టుకునే దానిలో, ఫ్యాట్ కొట్టుకునే దానిలో ఉంటారు. వాక్యం వినరు. వినకపోయినందువల్ల పోయి లోకంలో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. అందుకని తేడా పడతారు. దేవుని వాక్యాన్ని వాక్యంగా వినండి, గుండెల్లో పెట్టుకోండి, నిజంగా మారు మనసు పొందండి, పరిశుద్ధతను సంపాదించండి, పవిత్రులై మెలగండి. ఎవరైనా అక్కడ ఆ బోర్డు దగ్గర పరిచర్య చేసేవాడితో సహా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో భయం కలిగి దేవుని సంబంధులై పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ దేవుని కొరకు ప్రజ్వలించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఎవరైనా దిక్కుమాలిన చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూస్తే ఈ రోజుతో దాన్ని ముగించండి. ఒకవేళ అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే విసర్జించండి. ఆ శాపగ్రస్తమైన ప్రక్రియను వదిలేసేయండి. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. ఎవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో, ఎవరు ఏటికి బానిసలై ఉన్నారో, ఎవరు ఏ విషయంలో అపవిత్రులై ఉన్నారో ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. క్రీస్తు పిల్లలు ప్రతి ఒక్కడూ ఇలాగ మార్పు చెందగలిగితే మీరున్న సమాజాలన్నీ మీ వైపు చూస్తాయి, మీ ద్వారా యేసు వైపు చూస్తాయి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు మారు మనసు పొందుదాం. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అడుగుదామా దేవుణ్ణి? నిజంగా అడుగుదామా? ఎలుగెత్తి అడుగుదామా? యేసయ్యా నన్ను క్షమించు. రెండు చేతులెత్తి, యేసయ్యా నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నేను కప్పుకోవట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. పరిశుద్ధాత్మ ఈరోజు నాతో మాట్లాడుతున్నావు. పవిత్రాత్మ, ఓ దేవుని ఆత్మ, నిన్నెంత ఏడిపించానో, ఓ పరిశుద్ధాత్మ నిన్నెంత బాధ పెట్టానో, ఓ పరిశుద్ధాత్మ నిన్నెంత దుఃఖ పెట్టానో, ఓ నాలో ఉన్న ఆత్మ, నన్ను కమ్ముకున్న ఆత్మ, నన్ను ఆవరించిన ఆత్మ, నన్ను కప్పుకున్న ఆత్మ, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు దేవా, మమ్మల్ని క్షమించు దేవా. పరిశుద్ధత నిర్లక్ష్యం చేశాను, పవిత్రత నిర్లక్ష్యం చేశాను. కడగబడి కూడా మళ్ళా పాపినైపోయాను ప్రభువా, కడగబడి కూడా మళ్ళా అపవిత్రునైపోయాను ప్రభువా. అయ్యో, నన్ను కమ్ముకున్న ఆత్మ నిన్నెంత ఏడిపించాను, నన్ను ఆవరించిన ఆత్మ నిన్నెంత దుఃఖ పెట్టాను, నాలో నివసించు ఆత్మ నిన్నెంత బాధ పెట్టాను. పరలోక తండ్రి, కన్న తండ్రి, నిన్నెంత క్షోభ పెట్టాను. నా పనికి మాలిన మాటలతో, పనికి మాలిన చూపులతో, పనికి మాలిన శరీర క్రియలతో, ఓ తండ్రి నిన్నెంత ఏడిపించాను, ఎంత ఏడిపించాను, ఎంత ఏడిపించాను, ఎంత ఏడిపించాను. నన్ను ఓర్చుకున్నావా తండ్రి, దీర్ఘశాంతంతో ఓర్చుకున్నావా. నాకు కీడు తలపెట్టలేదు, కనీసం ఒక దెబ్బ అయినా కొట్టలేదు. నన్ను ఓర్చుకున్నావు దేవా, ఓర్చుకున్నావా. కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవించి ముగింపులోకి వెళ్ళిపోదాం. కన్నీరు విడవండి. నీకు స్వస్థత కాదు, నువ్వు తాకితే ఎదుటి వారికి స్వస్థత వచ్చేటట్టు నా తండ్రి నిన్ను చేయగలడు. ఓ, నువ్వు ఎవరో అడుగు పెడితే నీ ఇంట్లో దీవెన కాదు, ఎవరో నిన్ను తాకితే నీకు స్వస్థత కాదు. నువ్వు అడుగు పెట్టాలని జనం కోరుకునేటట్టు చేస్తాడు నిన్ను.
నువ్వు అడుగు పెడితే ఇళ్ళు ఆశీర్వదించబడతాయి, నువ్వు సంచరించిన సమాజాలు రక్షించబడతాయి, నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారు మనసు పొందుతారు. నా తండ్రి నిన్ను అలా చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఎవరి దయ కోసమో వెంపర్లాడే బతుకుతున్నావు. చాలేమన్నా చేయబెడితే, చాలేమన్నా ప్రార్థన చేస్తే, చాలేమన్నా ముడితే అని మరి నువ్వు వేసే బిడ్డవేగా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జరగదు? నువ్వు కూడా చేయాలిగా ఇతరులకి. ఇంకెంతకాలం చాలేమన్నా నువ్వు ఎప్పుడు తయారవుతావు? ప్రార్థన చేయి. చిన్న పిల్లల్లాగా ఉండకండి పద్దాకలా. చిన్న పిల్లల్లాగా ఏమి తెలియనట్టు పిచ్చిగా ఉండకండి పద్దాకలా. మార్చుకోండి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప అద్భుతం జరిగినప్పుడు పేతురు పాపాత్మ నన్ను విడిచి వెళ్ళిపోన్నప్పుడు, నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, కాలం గడిచే కొద్ది మరలా తప్పిపోయినప్పుడు, అయా ఇదిగో నా ప్రభువా, అబద్ధాన్ని బట్టి కూడా సంతాపపడి ఏడ్చినని రాస్తుంది. లోతైన పశ్చాత్తాపము కలిగినప్పుడు బలమైన శక్తితో నింపబడి, ప్రభావంతో నింపబడి వేలాది మందికి సాక్ష్యముగా, కోట్లాది మందికి సాక్షులుగా మా ఎదుట నిలిచారు భక్తులు. ప్రభు, చిన్న బిడ్డకు సాక్ష్యం చెప్పలేనంత బలహీనుడు, ఒక పాపము, ఆయన ఒక పిరిగితనం చిన్న బిడ్డకు కూడా స్వార్థ చెప్పకుండా అడ్డుకుంది నా ప్రభు. అది సమస్త కల్మషం నుండి, మాలి నుండి విడిపించే దేవుడో ప్రభువా, ఈ ఉదయకాలని పాదాల చెంతకు వచ్చాం నాయన. దయచేసి అందరి అపరాధ దోషాలు క్షమించు. యెహోషువ మలిన వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రములతో అలంకరించినట్లు నీ పరిశుద్ధ చేత అందరినీ బలపరచు, పవిత్ర ఆత్మ చేత అందరినీ నింపండి నా ప్రభు. నోటి మాటల చేత నా పవిత్రతను తొలగించండి నాయన. యెషయా పెదాలను శుద్ధి చేసినట్లు మా పెదవులను శుద్ధి చేయ ప్రభు. సున్నతి చేయబడిన కన్నులు మాకివ్వండి, సున్నతి చేయబడిన చెవులు మాకివ్వండి, సున్నతి చేయబడిన హృదయం మాకివ్వండి. దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఇప్పటికంటే 100 అధికంగా సంఘ బిడ్డలందరూ నీ పనిలో వాడబడినట్లు, ప్రతి ఒక్క ప్రాంతంలో, గ్రామాల్లో, కుటుంబాల్లో నీ యొక్క ప్రభావం చేత నాయన కదిలించబడినట్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు. మీ దాసుని బలపరిచి వాడుకొని ఉదయకాలను నన్ను అందరినీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, పశ్చాత్తాపం నడిపించినందుకు వందనాలు. యథార్థ వరదలు ఎందరైతే కన్నీరు విడిచారో వారి పాపములని కొట్టివేసినందుకు స్తోత్రం. ప్రభా మన అపరాధాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, క్షమించే దేవుడని నిజంగా క్షమించినందుకు వందనాలు. అలాగే ఎన్నడూ కూడా నాయన మళ్ళా బలహీనులు కాకుండా బలవంతులుగా మార్చండి. పాపం మీద విజయాన్ని దయచేయండి. గతకాలం కంటే మరి ఎక్కువ భక్తి సాధన చేసి శక్తివంతమైన పాత్రలు కూడా కృప చూపమని మీ దాసుని కూడా నాయన ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం నీ అపవిత్రతే అన్నావు ప్రభా. ఎవరైతే ప్రార్థనకు జవాబు రాలేదంటూ ఉన్నారో వారందరూ కూడా ప్రభా మళ్ళీ తట్టు మళ్ళుకొని జవాబు పొందినట్లు పరిశుద్ధపరచమని నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒప్పుకున్న విషయాలను విడిచిపెట్టి అవసరమైతే తర్వాత అయినా ప్రత్యేకించుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవునితో సమయం గడిపి అన్ని విషయాల్లో జయం పొంది దేవునికి సాక్షులుగా ఇష్టలుగా ఇక్కడున్న మీరందరూ మనందరం ప్రయాణం సాగిద్దాం. అలా నిజంగా ఆశపడిన వారందరినీ తప్పకుండా పరిశుద్ధాత్ముడు తన ప్రభావంతో నింపుతాడు. చివరి ప్రార్థనతో కూటాన్ని ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. ఏకీభవించిన పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు క్షేమ సమాధానాన్ని దయచి, విన్న మాటలు అపవాది ఎత్తుకొని వెళ్లకుండా హృదయంలో నాటబడుటకు సహాయించి, ఇదిగో నీరు గట్టి ఫలింపజేయండి. రోగులైన వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మార్చండి. బలహీనులు బలవంతులుగా మార్చండి. పెరిగితనమును తొలగించి శక్తితో బలముతో నింపండి. ఇదిగో నాయన మినిస్ట్రీ వ్యవస్థాపకులు మీ దాసును కూడా మంచి ఆరోగ్యము, 2 అభిషేకాన్ని మీరు దయచి సమకూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. తిరిగి గృహాలకు వెళ్ళేటప్పుడు భద్రంగాను క్షేమంగాను గృహాలకు చేర్చండి. మీకే సమస్త మహిమ ఆరోపిస్తూ తీసుకొచ్చి నూనె కూడా మీ రక్తంగా మార్చి రాసుకున్నప్పుడు ఆరోగ్యాన్ని మీరు దయచి, ఇక్కడున్న వాళ్ళు రక్షణ లేని వారు కూడా రక్షణ భాగ్యాన్ని మీరు దయచి, ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి, సమాజానికి, పట్టణాలకు సాక్షులుగా మార్చబడినట్లు కృప దయచేయమని ముందున్న 2వ ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. ఎంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు ఈ స్థలముందున మనందరికీ తోడయుండి, పరిచర్యకు తోడయుండి నడిపించును గాక.
ఆశీర్వదించును గాక, ప్రభావంతో నింపును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సమకూడిన మీ అందరికీ వందనాలు. కూట ముగించబడింది.